Hello everyone. Hello, ma'am. Yeah. So, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు లెట్స్ క్విక్లీ రివైజ్ అవర్ ఎస్టర్డేస్ క్లాస్. సో ఎస్టర్డే ఏం చెప్పుకున్నాం మనం? సో క్లాస్ Operators. స్టార్టింగ్ లోనే చెప్తున్నా, అన్మ్యూట్ చేసి ఆన్సర్ ఇవ్వండి. సో ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తాం? వై వి యూజ్ ఆపరేటర్స్ ఇన్ జావా? For performing mathematical tasks. Yes. How many types of operators we have in Java? 8. Yes, 8. What are they? Arithmetic operator, assignment operator, relational operator, logical operator, bitwise operator, shift operators, unary operators, ternary operators. Yes. So coming to arithmetic operators, మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్లస్ ఆపరేటర్? సో ప్లస్ ఆపరేటర్ మనం దేనికి యూజ్ చేస్తాం జావాలో? For adding values. ఎస్, ఫర్ యాడింగ్ వాల్యూస్ And for concatenation. for concatenation. And coming to subtraction, minus. For subtracting two values. Yes. Multiplication, to multiply two values. What is the difference between division and modulo division? In division, the output will be taken from the quotient, and from modular division, the output will be taken from the remainder. Yes. సో కంకాటినేషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో కంకాటినేషన్ క్లియర్ అయితే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అందరూ చేశారా? Yes, ma'am. ఎనీ డౌట్స్? Ma'am, I want to tell answers. You tell me whether they are right or wrong. ఓకే. సో For first, 40 high C. 40 high. 40 high C. C means? I mean it's 5. Yes. Yes, correct. Next one. 30. 30. Hello world. 5. Yes. Next. 45. Sum. Yes. Then High 30 all 15. all 15. 15. Correct. Then 90 nothing. so 90 Nothing. 20. 90 nothing 20. 20. I'm confused, ma'am, whether it is 10 5 10 10 or it's 20. సో ఫస్ట్ ఇక్కడ ఏమైతుందంటే నాకు సిలో 5 ఉంది, 5 + 5 10, దెన్ బి 10. సో నథింగ్ వరకు స్ట్రింగ్, దెన్ 10 ఇంటీజర్. సో స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్? String. ఎస్, స్ట్రింగ్. దెన్ స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్. Oh, okay, ma'am. String 10 10. Okay. Remaining students.
సో అర్థమెటిక్ ఆపరేటర్స్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ లో మనకి ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు అండ్ మాడ్యులో డివిజన్ ఈక్వల్ టు. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ మెయిన్ పర్పస్ ఏంటి? For assigning values yes, for to the assigning variable. values to variable. Okay, సో ఇంతవరకు మనం ఈక్వల్ టు చాలా టైమ్స్ యూస్ చేసాం. ఎలా యూస్ చేసాం అని అడిగితే, సో ఈక్వల్ టు, సో లెట్స్ టేక్ టూ వేరియబుల్స్ లైక్ ఏ. సో నేను 10 ని ఏ కి అసైన్ చేయడానికి మధ్యలో ఏ ఆపరేటర్ యూస్ చేస్తున్నా? Assignment operator. అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు. Assignment. Yes. For suppose I have another variable like b. So on this, so equal to a plus b. Now what will happen? In the variable of C, 30 will be stored, ma'am. So b, I have 20 in b, then c. సో ఇక్కడ నేను ఏని బిని అడిషన్ చేసి సికి అసైన్ చేస్తున్నా. సో అక్కడ నేను అసైన్ చేయడానికి యూస్ చేసిన సింబలే నాకు ఈక్వల్ టు. సో ఏ ప్లస్ బి 10 ప్లస్ 20 దాన్ని తీసుకువెళ్ళి సిలో అసైన్ చేస్తున్నా. సో నాకు సిలో ఇప్పుడు ఏముంటుంది? 30. సో ఇక్కడ ఈక్వల్ 30. చేస్తున్నాము, అర్థమైంది కదా? ఏదైనా ఒక వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేయడానికి రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లో స్టోర్ చేయడానికి సో మనం ఈక్వల్ అనేది యూస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటి? ప్లస్ ఈక్వల్స్ టు. సో ప్లస్ ఈక్వల్స్ టు చెప్పే ముందు సో ఇంట్ ఎక్స్ n సో నేను మళ్ళీ here what will happen? సో x లో నేను 31 will be stored, ma'am. x లో నాకు 10 ఉంది, y లో 11 ఉంది. దెన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా? ఆల్రెడీ y లో ఉన్న వాల్యూకి ప్లస్ 10 చేసి మళ్ళీ నేను y లోనే స్టోర్ చేస్తున్నా. సో ఆల్రెడీ నాకు y లో 11 ఉంది. సో దానికి నేను 11 ప్లస్ 10 చేస్తున్నా. సో నాకు ఆన్సర్ 21 వస్తుంది. ఆ 21 తీసుకొచ్చి మళ్ళీ నేను దేనిలో స్టోర్ చేస్తున్నా? y లోనే స్టోర్ చేస్తున్నా. అంటే ఆల్రెడీ నాకు ముందు ఉన్న 11 ఏమైతుంది? That will be cancelled. yes. సో ఇప్పుడు నాకు y లో 21 ఉంది. సో ఇక్కడ నేను రాసిన లైన్ చూసుకుంటే y ఈక్వల్ టు y ప్లస్ 10, దీనికి షార్ట్ కట్ గా నేను y ప్లస్ ఈక్వల్ టు 10 అని రాసుకోవచ్చు. సో ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటంటే ఫస్ట్ నాకు y లో ఉన్న వాల్యూకి 10 ఎడిషన్ చేసి మళ్ళీ అదే వాల్యూని ఆ వేరియబుల్ కి అసైన్ చేయడం. సో ఇక్కడ నేను 2 ఆపరేషన్స్ చేస్తున్నా. ఏంటది? ఫస్ట్ ఎడిషన్ చేస్తున్నా, దెన్ అసైన్ చేస్తున్నా. సో దీనికి షార్ట్ లో మనం ఇలా రాసుకుంటాం, y ఈక్వల్ టు y ప్లస్ ఈక్వల్స్ టు 10. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను
ప్లస్ ఈక్వల్ టు 20. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది ఎక్స్ లో? సో ఆల్రెడీ నాకు ఎక్స్ లో 10 ఉంది, y లో 11 ఉంది. సో నేను ఇక్కడ ఏం చేసా అంటే ఫస్ట్ ఎక్స్ కి ఎడిషన్ 20 చేస్తున్నా. సో ఆల్రెడీ నాకు ఎక్స్ లో 10 ఉంది, దానికి నేను ప్లస్ 20 చేస్తున్నా. సో నాకు ఆన్సర్ ఎంత? 30. 13 తీసుకొచ్చి మళ్ళీ నేను దేనికి అసైన్ చేస్తున్నా? సో నేను మళ్ళీ 13 తీసుకొచ్చి ఎక్స్ కే అసైన్ చేస్తున్నా. సో ఎక్స్ లో నాకు వాల్యూ అప్పుడు 30 అవుతుంది. సో నెక్స్ట్ మైనస్ ఈక్వల్స్ టు చూద్దాం, అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. సో ఐ హ్యావ్ int a equal to 10. So print a minus equals to 5. దెన్ నాకు ఏం ప్రింట్ అవుతుంది? సో ఆల్రెడీ నాకు ఏలో 10 ఉంది. సో నేను ఇక్కడ ఏం చేసా అంటే ఈ లైన్ కి మీనింగ్ a ఈక్వల్ టు a మైనస్ 5. సో a కి ఫస్ట్ నేను -5 ఏలో నుంచి సబ్ట్రాక్షన్ 5 చేస్తున్నా, దెన్ మళ్ళీ ఏకే అసైన్ చేస్తున్నా. సో నాకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఏలో నాకు 10 ఉంది, సో 10 మైనస్ 5. సో నాకు ఆన్సర్ 5. ఆ 5 తీసుకొచ్చి మళ్ళీ నేను ఏలోనో స్టోర్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ 10 పోయి 5 వస్తుంది. సో ప్రింట్ ఏ మైనస్ ఈక్వల్స్ టు 5 అంటే నాకు ఆన్సర్ ఎంత ఇక్కడ అవుట్పుట్? ఫైవ్. నెక్స్ట్ so next let's take another example for multiplication equals to. So int p equal to I have 2. So నేను print సో దీనికి నాకు ఆన్సర్ ఏం రావచ్చు? ఎనీవన్? 4. ఎస్. ఎలా వస్తుంది అంటే నాకు పీలో 2 ఉంది, సో నేను 2 ఇంటూ 2 చేస్తున్నా. సో 2 ఇంటూ 2, సో నాకు 4. 4ని తీసుకొచ్చి మళ్ళీ నేను ఎందులో స్టోర్ చేస్తున్నా? పీలోన స్టోర్ చేస్తున్నా. సో నేను పీ ప్రింట్ చేసేటప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది? అవుట్పుట్ లో నాకు 4 వస్తుంది. సో ఇంకొంచెం కాంప్లికేట్ చూద్దాం. Q plus equals to 10. Q minus equals to 2. And Q. సో దీనికి ఆన్సర్ ఏమై ఉండొచ్చు నాకు? సో ప్రింట్ Q. ఈ స్టేట్మెంట్ నేను ఎలా రాసుకోవచ్చు? Q ఈక్వల్స్ టు Q ప్లస్ 10 అని రాసుకోవచ్చా? Eighteen, ma'am, answer.
Okay, 9 two ma'am. 9. 2 9s are 18. సో చూద్దాం. సో ఫస్ట్ నాకు క్యూలో 10 ఉంది. సో నేను 10 ఏం చేస్తున్నా, క్యూకి ఆల్రెడీ 10 ఉంది, ఇంకొక 10 యాడ్ చేస్తున్నా. సో 10 + 10 నాకు 20. 20 వస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి నాకు క్యూ -2. ఆల్రెడీ నాకు క్యూలో 20 ఉంది, నేను -2 చేస్తున్నా. సో 20 - 2 18. 18. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈ లైన్ వరకు క్యూలో 18 వచ్చింది. నెక్స్ట్ లైన్ ఏముంది, Divided. ఎస్ డివిజన్ చేసా, నేను 2తో చేస్తున్నా. సో 18ని 2తో డివైడ్ చేస్తున్నా. 2 9s 18. సో నాకు డివిజన్ యూస్ చేసేటప్పుడు నేను కోషియంట్ తీసుకోవాలా, రిమైండర్ తీసుకోవాలా? Reminder. రిమైండర్. Sorry, question ma'am. ఎస్ కోషియంట్ తీసుకోవాలి. ఇక్కడ కోషియంట్ ఎంత నాకు? 9. సో కోషియంట్ 9 కాబట్టి నేను 9 తీసుకుంటా. సో దాన్ని మళ్ళీ నేను క్యూలో స్టోర్ చేస్తున్నా కాబట్టి నాకు 18 పోయి 9 వస్తుంది. ఇప్పుడు నేను ప్రింట్ క్యూ అంటే నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది? 9. ఎస్ 9. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీనికి చెప్పండి నాకు ఆన్సర్ ఏమొస్తుందో. సో ఏలో ఇనీషియల్ గా నాకు 50 ఉంది, దెన్ బిలో 10. సో ఇక్కడ నేను స్టేట్మెంట్స్ రాయను, A = A మాడ్యులో డివిజన్ B. సో ఇదంతా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ మీకు అర్థమైంది. సో ఫస్ట్ నేను ఏలో ఉన్నదాన్ని మాడ్యులో డివిజన్ B చేస్తున్నా. సో ఏలో నాకు 50 ఉంది, B అంటే ఎంత? 10. సో 10 5s 50, నాకు 50 అంటే 0 వచ్చింది. సో నేను ఇక్కడ మాడ్యులో డివిజన్ అంటే నాకు రిమైండర్ తీసుకోవాలా, కోషియంట్ తీసుకోవాలా? Reminder. ఎస్ రిమైండర్. సో నాకు ఇక్కడ రిమైండర్ ఎంత? 0. 0. సో ఆ 0ని తీసుకొచ్చి నేను మళ్ళీ ఎందులో స్టోర్ చేస్తున్నా? A. ఏలో. ఓకే, దెన్ నెక్స్ట్ లైన్ లో నాకు ఏముంది? B divided. ఎస్ 2. సో బిలో నాకు 10 ఉంది, సో దాన్ని నేను 2తో చేస్తున్నా. 2 5s 10. సో ఇక్కడ నా కోషియంట్ రిమైండర్. Quotient. కోషియంట్. Yes ma'am, for division quotient. For division quotient, then what will be for modular division? Sorry ma'am, getting confused both of them. ఇట్స్ ఓకే, ముందు అవుతుంది. సో ఒకసారి చూడండి. సో ఇలా 2 డాట్స్ ఉన్నాయి అంటే ఇట్స్ లైక్ 0గా కన్సిడర్ చేస్తే, సో ఇది రిమైండర్ అని గుర్తుపెట్టుకోండి. సో మేబీ ఇలా గుర్తుంటుందేమో. Yes ma'am, it will yes. queue reminder values. సో ఇక్కడ నేను డివిజన్ యూస్ చేస్తే దానికి కోషియంట్, అండ్ మాడ్యులో డివిజన్ యూస్ చేస్తే రిమైండర్. సో ఇక్కడ నాకు డివిజన్ ఉంది కాబట్టి నేను కోషియంట్ తీసుకోవాలి. సో కోషియంట్ తీసుకొచ్చి నేను మళ్ళీ ఎందులో స్టోర్ చేయాలి? సో బిలోనే స్టోర్ చేయాలి. ఎందుకు స్టోర్ చేయాలి అంటే ఇక్కడ నాకు ఏమైతుంది? B = B డివిజన్.
b/2. సో b/2 చేస్తే నాకు కోషియంట్ 5, ఆ 5 తీసుకొచ్చి మళ్ళీ నేను b లోనే స్టోర్ చేశాను. సో నెక్స్ట్ లైన్ ఏముంది, a ప్లస్ ఈక్వల్స్ టు 15. సో a లో నాకు ఉన్న వాల్యూ 0. సో దానికి నేను ప్లస్ 15 చేస్తున్నా. సో 0 ప్లస్ 15 నాకు 15. సో 15 తీసుకొచ్చి మళ్ళీ నేను ఎందులో స్టోర్ చేయాలి, మళ్ళీ a లోనే స్టోర్ చేయాలి. సో 15. సో నాకు ఇప్పుడు ఏ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, సో ఏ నాకు 15 వచ్చింది అండ్ బి సో బి నాకు 5. సో క్లియర్. సో నాకు అన్ని స్టేట్మెంట్స్ ఒకసారి రాస్తా చూడండి. సో ఏ ప్లస్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ 10 అంటే నాకు ఏమొస్తుంది, a ఈక్వల్స్ టు a ప్లస్ 10. నెక్స్ట్ a మైనస్ ఈక్వల్స్ టు 10 అంటే నెక్స్ట్ a మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు 10. a మాడ్యులో డివిజన్ ఈక్వల్స్ టు 10. సో నాకు ఇక్కడ a ఈక్వల్స్ టు a మాడ్యులో డివిజన్ 10. సో a బై ఈక్వల్స్ టు 10 అంటే a ఈక్వల్స్ టు a బై 10. సో క్లియర్, ఎనీ డౌట్? సో మనకి ఇలా రాసుకున్నా వర్క్ అవుతుంది, కాకపోతే ఇది దీనికి షార్ట్ కట్ లా. సో ప్లస్ ఈక్వల్స్ టు మైనస్ ఈక్వల్స్ టు మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు మాడ్యులో డివిజన్ ఈక్వల్స్ టు డివిజన్ ఈక్వల్స్ టు. సో ఎనీ డౌట్స్? No, ma'am. ఓకే, దెన్ నెక్స్ట్ మనకి ఏ ఆపరేటర్స్ ఉన్నాయి, Relational operators or comparative operators. రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తాం, Greater than, less than. For comparing. Yeah, for comparing. For comparing two values. Yes. సో రిలేషనల్ ఆపరేటర్స్ లో మనకి జావాలో అవైలబుల్ గా ఏమేమి ఉన్నాయి, Greater than, yes, greater than, less than, greater than or equals to, less than or equals to, and double equals to and not equals to. సో సింగిల్ ఈక్వల్స్ టు దేనికి యూజ్ చేస్తాం, for assigning values. for assigning values. సో ఇక్కడ మనం డబుల్ ఈక్వల్స్ టు దేనికి యూజ్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ మనకు వచ్చింది గ్రేటర్ దాన్. సో గ్రేటర్ దాన్ ఏం చేస్తుంది, సో 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం, 50 and 60. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే 2 వాల్యూస్ ఇస్తే ఆ రెండింటిని కంపేర్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అని మనకి అవుట్పుట్ ని ఇస్తుంది. సో ఏమైనా కండిషన్ చెక్ చేయాలి అంటే మనం రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. సో నాకు ఇక్కడ ఏ అండ్ బి ఉంది. సో ఐ వాంట్ టు ఫైండ్ విచ్ వన్ ఈస్ బిగ్గర్. సో దానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు.
సో ఇక్కడ నేను ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ బి అంటున్నా. సో ఏ గ్రేటర్ దాన్ బి, సో ఏలో నాకు 50 ఉంది, గ్రేటర్ దాన్ 60. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్. ఎందుకంటే నాకు 60 కన్నా 50 అనేది పెద్దది కాదు. సో నాకు ఇక్కడ ఫాల్స్ వస్తుంది. సో నాకు అవుట్పుట్ లో కూడా ఫాల్స్ అనే ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లెస్ దాన్. సో లెస్ దాన్ చెప్పాము, ఇంకోటి చూద్దాం. ప్రింట్ బి గ్రేటర్ దాన్ ఏ. సో దీనికి 60 గ్రేటర్ దాన్ 50. కండిషన్ ట్రూ. ఎస్ ట్రూ. సో నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది? ట్రూ. ట్రూ. సో నెక్స్ట్ కొంచెం బోరింగ్ గా ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటున్నా. సో ఎస్ మ్యామ్. ఇంకా ముందుకెళ్తే ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూస్తే అప్పుడు బాగుంటుంది. సో నెక్స్ట్ int x equal to 30 int y equal to 40. సో నేను ఇక్కడ print less than y. కండిషన్, సో x లో నాకు 30 ఉంది, లెస్ దాన్ 40. కండిషన్ ట్రూ వస్తుంది True. నాకు. ఎందుకంటే 40 కన్నా నాకు 30 స్మాల్ కాబట్టి. సో ఇక్కడ నాకు ట్రూ. సో నెక్స్ట్ int x equals to 30 int y equals to 30. సో print x less than y. సో ఇక్కడ నాకు కండిషన్ ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ఎర్రర్ మ్యామ్. ఎర్రర్ వస్తుందా? సో x లో నాకు 30 ఉంది, y లో 30 ఉంది. సో నేను x లెస్ దాన్ y. సో x అనేది నాకు y కన్నా చిన్నది, స్మాల్ అని నేను చెప్తున్నా. సో అది నాకు ట్రూ ఆ ఫాల్సా? బోత్ వాల్యూస్ ఆర్ సేమ్ నా, సేమ్ కదా మేడం. లెట్స్ చెక్. సో నా దగ్గర y లో 30 ఉంది, సో లెస్ దాన్ 30. సో నాకు 30 అనేది 30 కన్నా పెద్దది కాదు, చిన్నది కాదు. So it will give false, ma'am. సో ఇట్ విల్ గివ్ ఫాల్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే మ్యామ్. సో దీన్ని ట్రూ ఎలా చేయాలో చూద్దాం. సో int x equal to 30 int y equal to 40. సో నేను print x less than or equal to y. So now true or false? I have 30 in x less than or equal to 40. ట్రూ. True. సో నాకు 40 అనేది 30 కన్నా స్మాలర్ అని చెప్తున్నా. సో స్మాలర్, ఎస్ స్మాలరే, లెస్ దాన్. సో నాకు ఇక్కడ ఏమొస్తుంది? ట్రూ. సో ఇప్పుడు నేను x లోకి 40 అసైన్ చేస్తున్నా. సో ఆల్రెడీ నాకు x లో 30 ఉంది, నేను ఇంకొకసారి దాన్ని రీఅసైన్ చేస్తున్నా 40 అని. సో ఇప్పుడు మళ్ళీ నేను కంపేర్ చేస్తా. ప్రింట్ x less than or equal to y. సో ఇప్పుడు ఏం రిటర్న్ అవుతుంది నాకు? కంప్లీట్ కండిషన్ ట్రూ మ్యామ్. కండిషన్ ట్రూ. ట్రూ. ఎందుకు ట్రూ? X is 40 is less. సో ఇక్కడ చూసుకుంటే నాకు
Equal to, True. ma'am, there is equal to sign. ఎస్ దెర్ ఈస్ ఈక్వల్స్ టు. ఫస్ట్ నాకు లెస్ దెన్ కాదా చెక్ చేస్తుంది. ఇఫ్ లెస్ దెన్ అయితే నాకు ట్రూ రిటర్న్ చేస్తుంది. సో లెస్ దెన్ కాదు, దెన్ నాకు వచ్చేది ఈక్వల్ టు. సో ఈక్వల్ టు కాదా, రెండు ఈక్వల్ గా ఉన్నాయా? సో ఈక్వల్ టు ఉన్నాయి అంటే దెన్ నాకు ట్రూ రిటర్న్ చేస్తుంది. రెండు ఫాల్స్ అవుతున్నాయి అంటే నాకు కన్ఫర్మ్ గా అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అర్థమైందా? Yes, ma'am. ఎస్. దెన్ నెక్స్ట్ డబుల్ ఈక్వల్స్ టు. సో మనం డబుల్ ఈక్వల్ టు ఎప్పుడు యూస్ చేస్తామంటే రెండు ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి మనం డబుల్ ఈక్వల్ టు యూస్ చేస్తాం. సో ఇక్కడ నాకు ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? సో నాకు ఏలో 50 ఉంది, డబుల్ ఈక్వల్స్ టు 40 అంటున్నా. సో నా 50 అండ్ 40 ఈక్వల్ అని నేను చెప్తున్నా. నా స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? False, ma'am. ఎస్ అఫ్ కోర్స్ ఫాల్స్. సో 40 అండ్ 50 ఈక్వల్ కాదు. సో దెన్ నేను బిలో వాల్యూ చేంజ్ చేస్తా. బికి నేను 50ని రీఅసైన్ చేస్తా. సో ఇప్పుడు నాకు ఏలో ఏ వాల్యూ ఉంది? ఏలో నాకు ఏ వాల్యూ ఉంది? సో ఏలో నాకు 50 ఉంది, బిలో 40 ఉండేది. సో అది నేను తీసేసి 50 పెట్టా. సో ఇప్పుడు నాకు ఏలో 50 ఉంది, బిలో 50 ఉంది. దెన్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఏ డబుల్ ఈక్వల్ టు బి. సో ఇప్పుడు నాకు కండిషన్ ఏమైతుంది? ట్రూ. ఎస్ ట్రూ. ఎందుకు ట్రూ అంటే నాకు ఏలో 50 ఉంది అండ్ బిలో కూడా 50 ఉంది. సో రెండు ఈక్వల్ టు అంటే ఎస్, రెండు నాకు ఈక్వల్ కాబట్టి నాకు ట్రూ రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ సేమ్ వాల్యూస్ కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ ప్రింట్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి. సో నాట్ ఈక్వల్ టు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. నాట్ ఈక్వల్ టు అంటే ఏంటి? వై వి యూజ్ నాట్ ఈక్వల్ టు? ఫర్ వాట్ పర్పస్? To check both are not equal or not. ఎస్. సో ఇక్కడ ఈక్వల్ ఆర్ నాట్. సో ఏలో నాకున్న వాల్యూ 50, Equal, not ma'am. 50. It gives false. ఎస్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఎందుకంటే సో 50 అనేది 50 అండ్ 50 నాట్ ఈక్వల్ అని నేను చెప్తున్నా. సో నా కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? నా స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? సో 50 అండ్ 50 రెండు ఈక్వల్ కాదు. సో ఇక్కడ ఏంటంటే నాట్ ఈక్వల్ అంటే ఈక్వల్ కాదు అని. సో 50 అనేది నాకు ఈక్వల్ కాదు, 50 అండ్ 50. సో నా స్టేట్మెంట్ రాంగ్. సో కండిషన్ రాంగ్. సో ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు నాకు బిలో 50 ఉంది, ఏలో 50 ఉంది. సో నేను ఏని చేంజ్ చేస్తా. ఏ ఈక్వల్స్ టు 30 అని పెడతా. సో ఇప్పుడు మళ్ళీ నేను ప్రింట్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి. సో ఇప్పుడు మేబీ నాకు ఏం రిటర్న్ చేయొచ్చు? సో ఏలో నాకు 30 ఉంది, నాట్ ఈక్వల్స్ టు 50. సో True. 30 అండ్ 50 నాట్ ఈక్వల్. సో నా స్టేట్మెంట్ ట్రూ, ఎందుకంటే 30 40 ఈక్వల్ కాదు. సో దిస్ ఇస్ ట్రూ. సో అర్థమైందా ఇప్పుడు వరకు చెప్పింది? Yes, ma'am. Yes, ma'am. ఓకే. సో ఎనీ డౌట్స్? అసైన్మెంట్ ఆపరేటర్స్.
అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? For me, no, ma'am. ఓకే, నెక్స్ట్ వచ్చే ఆపరేటర్స్ ఏంటి మనకి? Logical operator. లాజికల్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ మనకు వచ్చేది లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ చెప్పే ముందు సో ట్రూత్ టేబుల్ అని ఉంటుంది. సో ఎవరికైనా తెలుసా? కాలేజెస్ లో చూసుంటాం, ట్రూత్ టేబుల్ అని నేర్పిస్తారు. Yes, ma'am. ఎస్. సో అసలు లాజికల్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తామంటే, సో ఎప్పుడైతే మనం మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయాలి అనుకుంటామో, కంపేర్ చేయాలి అనుకుంటామో, అప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో దీన్ని చెక్ చేయడానికి సో 1 అండ్ 0ని మనం కన్సిడర్ చేస్తే 1ని ట్రూ అని కన్సిడర్ చేద్దాం, 0ని ఫాల్స్ అనుకుందాం. సో ఇప్పుడు నేను 2 కండిషన్స్ తీసుకుంటా. లెట్స్ టేక్ ఏ అండ్ బి అని 2 కండిషన్స్ ఉన్నాయి నాకు. సో లాజికల్ ఆపరేటర్స్ లో నాకు ఏమేమి ఉంటాయి ఆపరేటర్స్? సో స్టార్టింగ్ లో డిస్కస్ చేశాను లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసరికి నాకు అండ్ ఆర్ అనే ఆపరేటర్స్ ఉంటాయి. సో ఏమైనా 2 కండిషన్స్ ని నేను చెక్ చేయడానికి అండ్ ఆర్ అనే 2 ఆపరేటర్స్ యూస్ చేస్తాం. అండ్ ఆర్ ఎలా వర్క్ అవుతాయి మేడం? 2 కండిషన్స్ తీసుకుంటే అవి ఏం రిజల్ట్ ని ఇస్తాయి అనుకుంటే ఫస్ట్ అండ్ కోసం చూద్దాం. సో నేను 1 అండ్ ట్రూ అని తీసుకుంటున్నా, 0ని ఫాల్స్ అని తీసుకుంటున్నా. సో నాకు ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, సెకండ్ కండిషన్ కూడా ట్రూ అయింది. సో ట్రూ సో ట్రూ ఉండేటప్పుడు నాకు అండ్ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. సో టూ కండిషన్స్ తీసుకుంటే ఫస్ట్ కండిషన్ నాకు ట్రూ అయింది, సెకండ్ కండిషన్ ఆల్సో ట్రూ అయింది. సో నాకు అండ్ ఆపరేటర్ నేను మధ్యలో పెట్టేటప్పుడు నాకు అది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ ఒక కండిషన్ ట్రూ అయింది, ఇంకో కండిషన్ నాకు ఫాల్స్ వచ్చింది. సో ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ వచ్చేటప్పుడు నేను అండ్ ఆపరేటర్ యూస్ చేస్తే నాకు అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏ అనే కండిషన్ నాకు ఫాల్స్ వచ్చింది, బి అనేది ట్రూ వచ్చింది. సో ట్రూ ఫాల్స్ అండ్ ట్రూ నాకు ఏమవుతుంది మళ్ళీ? సో ఒక కండిషన్ నాకు ఫాల్స్, ఇంకో కండిషన్ ట్రూ. నేను అండ్ ఆపరేటర్ యూస్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఫాల్స్. దెన్ ఒక కండిషన్ ఫాల్స్, ఇంకొక కండిషన్ కూడా ఫాల్స్ నాకు. సో మొత్తానికి ఫాల్స్, అన్ని కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు కూడా నాకు ఎండ్ ఆపరేటర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఎండ్ ఆపరేటర్ మనం మల్టిపుల్ కండిషన్స్ మధ్యలో యూస్ చేసేటప్పుడు సో నాకు అన్ని కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే, నా దగ్గర ఉన్న కండిషన్స్ అన్ని ట్రూ అయినప్పుడు మాత్రమే నాకు ట్రూ రిటర్న్ చేస్తుంది. అందులో ఏ ఒక్కటి నాకు ఫాల్స్ అయినా సరే నాకు అవుట్పుట్ లో ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో అది ఎలానో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. దానికి ముందు ఆర్ కూడా చెప్పేసుకుందాం. సో ఎండ్ అంటే మొత్తం అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఏ ఒక్కటి నాకు ఫాల్స్ అయినా సరే మొత్తం ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఆర్ చూద్దాం.
సో ఆర్ ఆపరేటర్ ఏంటంటే, సో నాకున్న కండిషన్స్ లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే నాకు మొత్తం కండిషన్ ట్రూ అవుతుంది. సో అది ఎలా అంటే, సో ఒక కండిషన్ నాకు ట్రూ అయింది, నెక్స్ట్ కండిషన్ కూడా ట్రూ వచ్చింది. సో ట్రూ ఉండేటప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ కూడా ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ ఒక కండిషన్ ట్రూ అయింది, ఏ అనే కండిషన్ నాకు ట్రూ అయింది, బి అనే కండిషన్ నాకు ఫాల్స్ వచ్చింది. సో ఇలా ఉన్నా సరే ఏ ఒక్కటి నాకు ట్రూ అయినా సరే అవుట్పుట్ లో నాకు ట్రూయే వస్తుంది. నెక్స్ట్ ఏ కండిషన్ ట్రూ, ఏ కండిషన్ ఫాల్స్, బి కండిషన్ ట్రూ అయింది. సో ఈ కేసులో కూడా నాకు ట్రూయే రిటర్న్ అవుతుంది. సో నెక్స్ట్ ఏ కండిషన్ ఫాల్స్ వచ్చింది, బి కండిషన్ కూడా ఫాల్సే వచ్చింది. సో ఇందులో నాకు ఒకటి కూడా ట్రూ లేదు, అంటే మొత్తానికి ఫాల్స్ వచ్చింది. సో నా అవుట్పుట్ కూడా ఫాల్సే అవుతుంది. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి మేడం జావాలో, మనం వీటిని ఎలా రాస్తాం, ఎలా చెక్ చేస్తాం, మల్టిపుల్ కండిషన్స్ నాకు అర్థమైంది. అండ్ ఆర్ ఎలా యూస్ చేయాలో తెలుసు. సో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే నాకు ఎండ్ కండిషన్ నేను యూస్ చేసేటప్పుడు మొత్తానికి నాకు ఫాల్స్ అవుతుంది. ఆర్ ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు అందులో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే నాకు అవుట్పుట్ లో ట్రూ వస్తుంది. సో మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం జావాలో, కండిషన్స్ లో ఎలా యూస్ చేస్తామంటే, సో నేను ఎండ్ కి సో డబల్ యాంపర్సెంట్ సింబల్ యూస్ చేస్తా, అండ్ ఆర్ కి 2 వర్టికల్ లైన్స్ యూస్ చేస్తా. సో ఎండ్ ఎండ్ ఆపరేటర్ ని నేను రిప్రజెంట్ చేయడానికి డబుల్ యాంపర్సెంట్ యూస్ చేస్తా, ఆర్ ని రిప్రజెంట్ చేయడానికి 2 వర్టికల్ లైన్స్ యూస్ చేస్తా. సో ఎగ్జాంపుల్ చూద్దాం, సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో లెట్స్ టేక్ సో 2 యాంపర్సెంట్ సింబల్స్ అంటే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? టూ యాంపర్సెంట్ సింబల్స్ నేను యూస్ చేస్తే అది ఎండా ఆరా? అండ్ మ్యామ్. ఎస్ అండ్. సో ఇక్కడ చూద్దాం ఎలా జరుగుతుందో. సో నాకు ఏలో 10 ఉంది, బిలో 15 అండ్ సిలో 5. సో నాకు ఏ లెస్ దాన్ బి కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ఏ 10 లెస్ దాన్ బి కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? Ten less than 15 condition true or false? True, ma'am. Yes, true. And C ante naku 5 True, less ma'am. than 10. So condition true. So true. సో ఇక్కడ నేను అండ్ ఆపరేటర్ లో నాకు రెండు ట్రూ రిటర్న్ చేస్తే నాకు లాస్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది? True. ఎస్ ట్రూ వస్తుంది. సో నేను ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు నాకు ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సో దీనికి ఏమొస్తుంది నాకు? లెట్స్ చెక్. సో ఏలో నాకు 10 ఉండేది, 10 తీసేసి నేను ఇక్కడ 15 అసైన్ చేసా. సో బిలో నాకు 15 ఉంది, సిలో 5 ఉంది. సో కండిషన్స్ చూద్దాం. సో నాకు ఏలో 15
greater than equals to 15. Condition true or false? 15 greater than equals to 15. True, ma'am. Yes, true. ఎందుకు అంటే ఫస్ట్ గ్రేటర్ దాన్ చెక్ చేస్తుంది. 15 వాల్యూ నాకు 15 కన్నా ఎక్కువ ఉందా అని చెక్ చేస్తుంది. సో నో, దెన్ ఈక్వల్స్ టు చెక్ చేసినప్పుడు నాకు 15 ఈక్వల్ టు 15 కాబట్టి నాకు కండిషన్ ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ అండ్ బిలో నాకు 15 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 5. కండిషన్ greater than equals to 5. Condition true or false? True, ma'am. True. False, ma'am. False. నేను ఫాల్స్ రాసేస్తే ఫాల్సా? లేదు, అక్కడ 15 is not greater than 5 కదా. So 15 is not greater than 5. yeah, it's true, ma'am. It's true. ట్రూ. సో ఫస్ట్ చెప్పావు, కరెక్ట్ గానే చెప్పావు. మళ్ళీ నేను ఫాల్స్ అని రాయగానే ఫాల్స్ మ్యామ్. ఇట్స్ ఫైన్, అట్లీస్ట్ రియాక్ట్ అవుతున్నారు. సో ట్రూ అండ్ ట్రూ. ఎండ్ ఆపరేటర్ పెట్టేటప్పుడు నాకు రెండు ట్రూ వస్తే నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది? సో కన్ఫర్మ్ గా నాకు ట్రూ ఏ వస్తుంది. సో ఇంకొకటి చూద్దాం. సో ప్రింట్ a less than 5, sorry, a less than b and c greater than b. సో ఇక్కడ నాకు కండిషన్ ఏమైతుంది? ఫస్ట్ కండిషన్, సో a లో నాకు 15 ఉంది, 15 less than 15 అండ్ c అంటే నాకు 5 greater than 15. సో ఫస్ట్ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? సో 15 less than 15 నాకు ఫాల్స్ వస్తుంది అండ్ 5 greater than 15 కూడా నాకు ఫాల్సే వస్తుంది. ఫాల్స్ ఫాల్స్, 2 ఫాల్స్ యూస్ మధ్యలో నేను ఎండ్ యూస్ చేసేటప్పుడు నాకు రిజల్ట్ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్, సో నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఎంత మంచిగా రియాక్ట్ అయితే మీకు అంత మంచిది. సో మేము రియాక్ట్ అవ్వం మేడం, మీరు క్లాస్ చెప్పండి అంటే ఓకే, నేను చెప్పుకుంటూ వెళ్తా. సో a greater than b and a less than b. సో ఈ కండిషన్స్ నాకు ట్రూ అవుతాయా ఫాల్స్ అవుతాయా? a లో నాకు 15 ఉంది, ఈక్వల్స్ టు పెట్టండి. a లో 15 less than 15. So first condition true or false? 15 greater than equals to 15. True and false. So it is false, ma'am. True and false. సో నాకు ఈ ఎండ్ ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు నా కండిషన్స్ లో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా సరే నాకు మొత్తానికి ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్, c less than or equal to a and b greater than a.
సో దీనికి నాకు సో సిలో నాకు 5 ఉంది లెస్ దాన్ ఈక్వల్ టు 15 అండ్ బిలో 15 ఉంది గ్రేటర్ దాన్ 15. సో మళ్ళీ నాకు కండిషన్ ఏమైతుంది 5 less than or equal to 15. Condition true or false? Five less than or equal to 15. నాకు False, ma'am. 5 True less and false, false. 5 less than or equal to 15. True and false. So false. So true and false. It returns false. So end operator అర్థమైందా? సో నెక్స్ట్ ఆర్ కి వెళ్దాం. int x equal to 10, int y equal to 20, and int z equal to 30. సో నేను print x less than or equal to y or y less than or equal to x. సో దీనికి ఏం రిటర్న్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y. సో నాకు x లో ఉన్న వాల్యూ 10 అండ్ y లో ఉన్న వాల్యూ 20. సో నా 10 అనేది నా 20 కన్నా స్మాల్ అని నేను చెప్తున్నా. స్మాల్ ఆర్ ఈక్వల్. సో కండిషన్ నాకు ట్రూ ఆర్ ఫాల్స్. సో నా 20 కన్నా నా 10 చిన్నదే కాబట్టి నేను దాన్ని ట్రూ అంట. దెన్ y అంటే నాకు 20, x అంటే 10. సో 10 కన్నా 20 చిన్నది ఆర్ ఈక్వల్ అని అంటున్నా. కండిషన్ నాకు ట్రూ ఆర్ ఫాల్స్? False, ma'am. ఎస్. So ఒక it will use true. సో నాకు కండిషన్స్ నేను యూస్ చేసిన కండిషన్స్ లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే నాకు ఆర్ ఆపరేటర్ ట్రూ రిటర్న్ చేస్తుంది. 10. సో దీనికి చూద్దాం. సో z లో నాకు 30 ఉంది లెస్ దాన్ y లో 20 అండ్ z లో 30 గ్రేటర్ దాన్ 10. సో 30 లెస్ దాన్ 20 కండిషన్ 30 less than 20. 30 20 కన్నా చిన్నది. False ఎస్ and ఫాల్స్ true. So true. అండ్ ట్రూ. సో ఇందాక చెప్పిన కండిషన్ ఏంటి? నాకు ఇచ్చిన కండిషన్ అన్నిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే నాకు మొత్తం కండిషన్ ట్రూ రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ సో ఈ కేసులో నాకు ఏమైతుంది? y అంటే 20, x అంటే 10, z అంటే 30, x అంటే 10. సో కండిషన్ ఫస్ట్ కండిషన్ నాకు ట్రూ ఆర్ ఫాల్స్? ట్వంటీ లెస్ దాన్ 10 ఫాల్స్. false plus false, false. ఫాల్స్ అండ్ ఫాల్స్ వచ్చేటప్పుడు ఒక్కటి కూడా ట్రూ లేదు కాబట్టి ఆర్ ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు నాకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో నేను ఇప్పుడు 3 కండిషన్స్ రాస్తా, ఏమైతుందో చూద్దాం. x less than or equal to z or y greater than x
z less than or equals to 1. సో ఈ కేసులో నాకు ఏమైతుంది? x అంటే 10 less than or equals to 30 and y అంటే 20 greater than 10. సో z అంటే 30 less than or equal to 20. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. ఫస్ట్ 10 less than or equal to 30 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. Yes, true. Then 20 greater than 10. ఫాల్స్. 20 greater than 10. ఫాల్స్. 20 అనేది 10 కన్నా ట్రూ మ్యామ్. yes ట్రూ మ్యామ్. 30 less than or equal to 20. 30 less than or equals to 20. Condition false. సో ఇట్ విల్ యూస్ So- ట్రూ. సో నాకు 2 కండిషన్స్ ట్రూ వచ్చినాయి, ఒక కండిషన్ ఫాల్స్ వచ్చింది. సో నాకు ఇచ్చిన కండిషన్స్ లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే నాకు ఆర్ ఆపరేటర్ ట్రూ ని రిటర్న్ చేస్తుంది. సో ఆర్ అండ్ ఎండ్ ఆపరేటర్ క్లియరా? ఎస్ మ్యామ్. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా రియాక్ట్ అయితే నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. ఎండ్ అండ్ ఆర్ ఆపరేటర్స్. సో ఎండ్ రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసే సింబల్ ఏంటి? యాంపర్సండ్. 2 ampersand సింబల్. ఎస్. దెన్ ఆర్ ఆపరేటర్ 2 పైప్ సింబల్స్. ఎస్. నెక్స్ట్ ఎండ్ ఆపరేటర్ లో మనకి 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ. ఎస్. నాకున్న కండిషన్స్ లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే ఎండ్ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ మ్యామ్. ఎస్. దెన్ ఆర్. సో 2 ఫాల్స్ కండిషన్స్ వచ్చేటప్పుడు నాకు ఆర్ ఏమైతుంది? ఆర్ కండిషన్ ఏం రిటర్న్ చేస్తుంది ఆర్ ఆపరేటర్? ఫాల్స్ మ్యామ్. సో నాకు ఇచ్చిన కండిషన్ అన్నిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే నాకు ఆర్ ఏం రిటర్న్ చేస్తుంది? కోర్స్ బోత్ ట్రూ అయితే ట్రూ మ్యామ్. బోత్ ట్రూ అయితే ట్రూ, లేకపోతే అన్ని కండిషన్స్ లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే నాకు ఆర్ ఆపరేటర్ ట్రూ రిటర్న్ చేస్తుంది. సో అన్ని ఫాల్స్ అయినప్పుడు మాత్రమే నాకు ఫాల్స్ అవుతుంది. లాజికల్ ఆపరేటర్స్ క్లియరా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ వచ్చే ఆపరేటర్స్ ఏమున్నాయి మనకి? బిట్ వైస్. సో బిట్ వైస్ ఆపరేటర్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఇప్పటి వరకు అయిన ఆపరేటర్స్ అన్నిటికి నేను మళ్ళీ నిన్నట్లా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. సో అన్ని చేసుకొని రండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు రేపు చెప్పండి, నేను క్లియర్ చేస్తా. ఓకే మ్యామ్. ఆన్లైన్లో ఎవరు లేరు మ్యామ్. అవునా? అవును మ్యామ్, చాలాసేపు అయిపోయావు. చూడనే లేదు. ఓకే, ఇట్స్ ఫైన్. దట్స్ ఫైన్. సో ఓకే, ఎలానో మీకు షేర్ చేస్తారు కదా నోట్స్, అప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్స్ రాస్తా. సో సాల్వ్ చేయండి. రేపు మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే మ్యామ్. యా, ఇప్పుడు ఇంకొక 10 or 5 minutes లో మీకు నెక్స్ట్ కోర్సావా క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ చేయండి. మిగతా వాళ్ళు మేబీ జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీరు మాత్రం వెయిట్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే.